కర్నూలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. కమిషనర్ సెలవులో ఉండడంతో సమావేశానికి అదనపు కమిషనర్ హాజరయ్యారు. కమిషనర్ రాలేదన్న సాకుతో వైసీపీ కార్పొరేటర్లు గందరగోళం సృష్టించి సభ నుంచి వెళ్లిపోయారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, వీటిని ఆమోదించకుండా అడ్డుకునేందుకు వైసీపీ వారు వాకౌట్ చేశారని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. మళ్లీ సభను నిర్వహించి పలు అభివృద్ధి పనులను ఆమోదించాలని కోరారు. కమిషనర్ గారు అంటే ఇంపార్టెంట్ పని ఉండడం వలన వారు వచ్చేసి సెలవులో వెళ్ళడం జరిగింది. కమిషనర్ గారు లేకపోతే కూడా మేయర్ గారితోని అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చినారో ఆ యొక్క కమిషనర్ గారితో మేము వచ్చేసి అడిషనల్ కమిషనర్ గారితో చాలా సార్లు అప్రూవల్ చేయడం జరిగింది కౌన్సిల్ లో. ఈ రోజు వైసీపీ కార్పొరేటర్లు కమిషనర్ గారు రాలేదు అనే చిన్న సాకు పెట్టి బైకాట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి ఎప్పుడు చూడు, అంతకుముందు గతంలో కూడా చాలా సార్లు చూసినాం, నగరం యొక్క అభివృద్ధి కానీ వార్డు యొక్క అభివృద్ధి కానీ పట్టదు. ఎంతసేపున్నా వారి యొక్క వ్యక్తిగతంగా తప్ప వాళ్ళ పార్టీ తప్ప వేరేది ఏముండదు. దయచేసి మేము ఈ రోజు వచ్చేసి పూర్తిగా దీన్ని వచ్చేసి ఖండిస్తున్నాం. కర్నూలు 33 వార్డులో మీకు అభివృద్ధి చేయడం ఇష్టం లేక అభివృద్ధి చేసే ఎక్కడ టీజీ భరత్ గారికి పేరు వస్తుందో, ఎక్కడ వర్కులు శాంక్షన్ చేస్తే ఆయనకు పేరు వస్తుందో అని చెప్పేసి కక్షపూర్తంగా రాజకీయం చేస్తూ వైసీపీ నాయకులు కర్నూలు డెవలప్మెంట్ కాకూడదు అని చెప్పేసి బాయ్కాట్ చేసిపోవడం జరిగింది. వైసీపీ వాళ్ళ కక్షపూరితంగా ఈ పనులన్నీ ఆపేయాలనే ఒక దురుద్దేశంతో కేవలం కమిషనర్ గారు లేరనే సాకు చెప్పి అడిషనల్ కమిషనర్ ఈరోజు వ్యవహరించవచ్చు కమిషనర్గా. అంతేకాకుండా ఈ సభ అంతా తీర్మానం చేస్తే ఏ పనులైనా కూడా తీర్మానం పొంది కార్యరూపంలోకి వస్తాయి. ఇటువంటి టైంలో వీళ్ళు కావాలని కక్షపూరితంగా ఈ పనులను వాయిదా వేయడం జరిగింది. ఈరోజు జరిగే ఈ కీలకమైన మీటింగ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీర్మానం పొందుతున్న సమయంలో వీళ్ళు ఇలా చేయడం చాలా చాలా తప్పు. వీలైతే కమిషనర్ గారు, మేయర్ గారు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని త్వరగా మరి ఈ సభని జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.